రాజకీయాల నుంచి రథయాత్ర దాకా ఎన్నో వార్తలున్నాయి. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్, ముంగటుందట అసల్ బ్లాస్టింగ్. ఇక ఇందిరమ్మ క్యాంటీన్ 5 రూపాయలకే టిఫిన్. ఆంధ్ర టూరిజానికి అంబాసిడర్ రామ్దేవ్ బాబా తెలుగు సూపర్. కదిలిన జగన్నాథ రథ చక్రాలు, పూరిలా లక్షల మంది భక్తులు. టాకీస్లకు వచ్చిన కన్నప్ప, ఇంటికి వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. కట్టప్ప కాదు కన్నప్ప. ఫోన్ రాగానే పక్కకు పోయి మాట్లాడతారు. అవసరమైతే చెవుకు దగ్గర పెట్టుకొని గుసగుస పెడతారు సుత. మనం మాట్లాడేది వినబడ్డా ఏం కాదు కానీ అవతల మాట వినబడొద్దు అనుకుంటే ఇయర్ ఫోను ఇయర్ బడ్స్ ఆడతారు కొందరు. సరే మళ్ళీ చేస్తుండు అని అందరి ముంగట మాట్లాడొద్దని పెట్టేస్తాం. అంతే కదా మరి. ఫోన్ అంటేనే ఓ సీక్రెటు. అన్ని చెప్పే భార్యలకు ఫోన్ పాస్వర్డ్ చెప్పరుళ్ళ కొందరైతే. గన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే అవతలోళ్ళు మనకు తెలియకుంటుంటే ఇంకెట్లుంటదబ్బా. మన తెలంగాణలో 4000 మంది దేశద్రోహులు అన్నలతోటి లింకులున్నోళ్ళు ఉన్నారు. వీళ్ళతోటి దేశానికి చాలా డేంజర్ ఉండే. కాకుంటే ఇప్పుడు కాదు, ఒక ఏడాదిన్నర కిందటి దాకా మరి రికార్డులకు గిట్ల రాసే వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసిందట పనివంతులైన ప్రభాకర్ గారి టీము. ఎలక్షన్లు ఎన్నడొచ్చినా ఏడొచ్చినా ప్రతిపక్షాల లీడర్ల ఫోన్లు రికార్డు చేసుడు, సీక్రెట్లు ఇనుడు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్లు అంతా బాధితులే. ఆఖరికి కొందరు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇడ్సాలే. ఎంపీలు ఈటల సార్ మొన్న కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఇలా సిట్ ముంగటికి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. మా సతీమణి సంగీత గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. అంత దిగసారిపోయిన వాళ్ళు కేసీరావు అని కొడుకు. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా చెప్పునే వస్తాడట వివరాలు చెప్తానికి. ఇక పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు, రాజ్యసభ ఎంపీ అనిల్ అన్న ఆల్రెడీ వచ్చిపోయారు. రేవంత్ రెడ్డి సార్ తోటి తిరగటోళ్ళయి ఇంటోళ్ళయి అందరు ఫోన్లు రికార్డు చేసిరట. ఏడ ఎలక్షన్ అయినా కారు మీద టగ్గఫర్ కొట్లని మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ఫోన్ ను తెంపు లేకుంటున్నారు. నాకు ఒక 4-5 సార్లు యాపిల్ ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, డేంజర్ అలర్ట్, స్టేట్ టెర్రరిజం. అంటే స్టేట్ వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టాలి. ఫస్ట్ కానుంచి పబ్లిక్ తరపున కొట్లాడే మన V6 వెలుగు సీఈఓ చీఫ్ ఎడిటర్ అంకం రవి సార్ ఫోన్ కూడా రికార్డు చేసిరు. ఎన్నో మాటల సాక్ష్యం చెప్తానికి రమ్మని సిటీ ఆఫీసర్ మతలా పంపిరు సారుకు. V6 వెలుగు సీనియర్ జర్నలిస్టులను కూడా ఇడ్సాలే. ప్రత్యేకంగా మా సంస్థ V6 వెలుగు న్యూస్ ని కూడా కేటీఆర్ బ్యాన్ చేయడం జరిగింది. హర్యానా త్రిపుర గవర్నర్లు దత్తాత్రేయ ఇంద్రసేనారెడ్డి సాల్రయ్యి, హైకోర్టు జడ్జీలు, వాళ్ళ భార్యలు, సీనియర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బిజినెస్ మ్యాన్లు ఇట్లా 4200 మంది ఫోన్లు రికార్డు చేసిరంట. చూడండిగా ఎంతమంది భార్యాభర్తల సంభాషణ విన్నారు, ఎంతమంది భార్యాభర్తలు విడిపోనికి మీరు కారణమైనరో. మళ్ళా బీఆర్ఎస్ పార్టీని పవర్ తెస్తానికి రూల్స్ గీల్స్ జాంతానయ్యని ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డారు. ఇదేమో కానీ దందాలు ధమ్కీలు సెటిల్మెంట్లు చేసింది ఫోన్ ట్యాపింగ్ టీము. కానీ లీడర్ల సీక్రెట్లు తెలుసుకున్నారు కానీ ఓటర్ల మనసులు తెలుసుకోలేక ఓడిపోగానే కంప్యూటర్ హార్డ్ డిస్కులు వలగొట్టి కాలబెట్టి కొన్ని మూసి కాల్వలు వేసిండ్రు. సీక్రెట్ పోలీస్ బాసు ప్రభాకర్ గారు ఎంబటే రాజీనామా పెట్టి అమెరికాకు చెక్కేస్తే మనోళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసి రప్పించారు. ఎంక్వైరీ అయితే జోరుగా నడుస్తుంది. చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో. అయితే నేను భూమి అమ్ముకున్నా, అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. నా ఫోన్ ట్యాప్ చేసిన ఈ కొన్నైన ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండ్రు. పొద్దుగాల హోటల్కి పోయి ఓ ప్లేట్ పూరి అడిగితే 50-60 కొట్టంటారు. గింత పిరమా అని పక్కనే ఉన్న చిన్న హోటల్కి పోతే 40 రూపాయలకు తక్కువ ఉండదు. గింతగానం ఎవరు పెడతారని రోడ్డు పక్కకుండే బండి కాడ తిన్నా తక్కువ 30 రూపాయలు. ఇక బువ్వ తినాలంటే 100 నోటు చదివించుకోవాలి. జర పెద్ద హోటల్ అయితే అల్కగా 150 ఒడుస్తాయి. కానీ ఇంత వెట్టలేని వాళ్ళు బొచ్చడు మంది ఉంటారులా. ఆ లాకలి సుత తీరాలి కదా మరి. గందుకే గీ సౌలతి.
రూపాయల బువ్వ పెట్టి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరమ్మ క్యాంటీన్లు అని పేరు మార్చింది జిహెచ్ఎంసీ. అట్లనే ఈ కాంచెల్లి నాస్టా కూడా పెడతారటుల్లో. ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇట్లా ఏదంటే అది. అబ్బా కమ్మటి కూర బువ్వలే 5 రూపాయలకు పెడుతున్నారంటే ఇక టిఫిన్లు రూపాయో 2 రూపాయలు అనుకునేరు. ఇదిగిన 5 రూపాయలే అంటే 10 రూపాయలు పెడితే కథం పొద్దుగాల నాస్టా పగటీల బువ్వ. ఐటీ వాళ్ళు తింటారన్న 2 లక్షల శాలరీ ఉన్న వాళ్ళు తింటారు. మనం ఏంది మొత్తం సన్న బియ్యం అన్న ఇవి, మన ఇంట్లో తినే బియ్యం ఇది. మళ్ళీ ఇప్పుడు బయట తినాలంటే అక్కడిక్కడ తినాలంటే 120 రూపీస్ అవుతాయి. ఇదే 10 రూపాయలు అన్నం వేసుకుంటే మొత్తం మీకు అచారు ఉంది, పప్పు ఉంది, వేరే కర్రీలు వస్తాయి, 2 వాటర్ ప్యాకెట్లు వస్తాయి. హైదరాబాద్ అంతటా 373 క్యాంటీన్లు ఉంటే పగటిలో 12 గంటల నుంచి 2-2:30 దాకా నడుస్తుంది. అన్నం, పప్పు, ఒక కూర, అంచుకు తొక్కు, కుత్క పడితే తాగనికే నీళ్ళ ప్యాకెట్. దినం 45,000 మంది ఆకలి తీరుతున్నదంటే చూడండిగా. గురువారం బగారా రైసు, ఒక కేసర్ అన్న, పరమన్నం అన్న వస్తుంది. దగ్గర 180-240 మెంబర్స్ తింటారు. కూలినాలు చేసుకునేటోళ్ళు, ఆటో అన్నలకు, చిన్న చిన్న దందాలు, జాబులు చేసుకునే వాళ్ళకైతే మంచిగా కరకు వస్తుంది. పట్నం లేని పల్లెలో కూడా 5 రూపాయలకి ఇంత ఛాయ్ ఒట్టు కూడా రాదు. మరి ఫుడ్ బాగానే ఉంది. కూర్చోడానికి ఏమైనా సౌకర్యం ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే 3 టైమ్స్ ఉంటే బాగుంటుంది. ఒక సల్ల లాంటిది కూడా పెట్టినట్టయితే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అన్నం మాత్రం బాగున్నది సార్. ఈయన తాగడానికి నీళ్ళు ఇస్తుండు, తినడానికి భోజనం ఇస్తుండు, కానీ చేయగడగడానికి ఓ వాటర్ ఇస్తలేడు. ఈ 5 రూపాయల ఫుడ్ వల్ల చాలా మంది కడుపులు నిండుతున్నాయి. దీన్ని మంచిగా ఇంకా నీట్నెస్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా అప్పుడెప్పుడో పెడితే చాలా వరకు చిల్లుం బట్టి పాతగా అయినాయి. బువ్వ మంచిగున్నా శుద్ధి లేదని ముక్కిరిస్తున్నారట కొందరు. అందుకే ఇట్లా టెంపరవరీ కాకుండా చిన్నగా రూములు లెక్కేస్తారట పక్కా ఉండేటట్టు. అప్పుడు ఇంకింత మంది తింటారు ఇక. కానీ పొద్దుగాల టిఫిన్, పగటీల బువ్వ పెట్టినట్టే రాత్రికి ఏదైనా ఆలోచన చేసిరంటే 15 రూపాయలకే 3 పూటల కడుపు నిండుతుంది మంచిగా. అన్న నాకు ఊరు చూడాలనిపిస్తుందని శ్రీకృష్ణుల వారిని షెల్లె సుభద్ర కోరితే అన్న బలరామునితో పాటు షెల్లెనెంట పెట్టుకొని రథంలో తీసుకుపోతాడు కృష్ణుడు. మేనత్త గుడించా దేవతానికి పోయి ఆడ ఓ 6 రోజులుంటారు. అటెనక మళ్ళా వెనకకు మారుతారు. ఇదో కథ. ఇంకో ముచ్చటేందంటే వేదవ్యాసుడు నీ భక్తులకు దర్శనమివ్వా స్వామి అని అడిగితే అప్పుడు స్వామి రథయాత్ర చేసిండట. ఇదంతా చెప్తుంటే ఓ ముచ్చట యాదికి రావాలి ఈ పాటికే. హౌ పూరి జగన్నాథుని రథయాత్రే. రాజుగారు బంగారు చీపురుతోటి ఊడ్చినాక జగన్నాథ రథ చక్రాలు కదిలినాయి. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురికి 3 రథాలు. ఏ గుళ్ళైనా ఊరేగింపు కోసం ఏరే విగ్రహాలుంటాయి. కానీ పూరీలు అట్లా కాదు. గర్భగుడిలుండే దేవుళ్ళనే తీసుకొచ్చి రథాల మీద కూసుండబెడతారు. ఈ రథాల సుత 17 కొత్తే తయారు చేస్తారు. 1072 చెట్లు నరుక్కొచ్చి ముక్కలు ముక్కలు చేసి 134 మంది శిల్పులు నెలల కమానం తిప్పలు పడితే ఇంత ముద్దుగా తయారైతాయి. 100 ఏండ్ల కాంచెలి ఇట్లనే నడుస్తుంది జగన్నాథ రథయాత్ర. దేశం అంతటికెళ్ళి లక్షల మంది భక్తులు వచ్చిండ్రు సంబురం చూస్తారు. డప్పు సప్పుళ్ళు, భజన కీర్తనలు, ఆట పాటలతోని చిన్నగా పోతాయి రథాలు. ఈ గుడి కాంచెల్లి గుండిచా మందిరం 2.5 కిలోమీటర్లే గాని గంటల కమానం పడుతుంది. కృష్ణుడు, బలరాముడు, సుభద్రను సాధిన తల్లి గుండిచా అని చరిత్ర. అందుకే 17 వచ్చి 12 రోజులుండి మర్నాడు మళ్ళా గుడికి వెళ్ళిపోతారు. ఒరిస్సా రాష్ట్రం పూరిలో ఇట్లా జరిగితే మన హైదరాబాద్ బంజారాయిల్స్ లున్న జగన్నాథ గుడిల సుత రథయాత్ర నడిచింది. ఆట పాటలతోని కృష్ణుణ్ణి గోల్చుకున్నారు. దేశంలోన్న జగన్నాథుని అన్ని గుళ్ళకాడ రథయాత్ర తీస్తే చూసేటోళ్లకు మస్తు సంబరం అనిపించింది. ఫస్ట్కే జీతం, మంచి ఇల్లు, ఇంటి ముంగటో కారు, ఇంత భూమి, ఓ తాన ఫ్లాటు, ఇంటామ మీద బంగారం, 4 గుట్ల గౌరవం, ఏడికోయిన మర్యాదలు, బతింలాడి మరి లోన్లు ఇచ్చే బ్యాంకులు. గిట్లుంటదబ్బా గవర్నమెంట్ జాబ్ చేస్తుర్రంటే. చేతుల పైకం ఉంటుంది. 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు కాబట్టి పిల్లలను వాళ్ళకంటే మంచిగా తయారు చేయాలని ఎంతైనా ఖర్చు పెడతారు. ఏ బడికైనా తోలుతారు. అవసరమైతే ట్యూషన్లు సుతా చెప్పిస్తారు. అంతే కదా. అయితే ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటిల సర్కార్ బడి. చిన్నలు పెద్దలు అందరు కలిపి 280 మంది చదువుతుండ్రు. ఇట్లా బొచ్చడి స్కూళ్ళున్నాయి. అయితే ఏంది అంటారా,
ఇంట్లో చదువుతున్నోళ్ళు ఎవలో ఈనుండ్రి జరా. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాను. అదేవిధంగా నేను అదే తల్లిదండ్రుల కంటే ముందుగా నేను నా ఇద్దరు పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్పించాను. నేను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 3 years నుంచి మా పాపని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాను, పెద్ద పాపని. చిన్న పాప కూడా లాస్ట్ ఇయర్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళింది. నేను గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాప ఈ పాఠశాలలో 5వ తరగతి గత సంవత్సరం పూర్తి చేసుకున్నది. మా బాబు మహంత్ ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు సార్. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఇక్కడ న్యాచురల్ వాతావరణంలో స్కూల్ ఉండడం వల్ల పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చదువు కూడా చాలా బాగా చెప్తారు. గదన్నట్టు గవర్నమెంట్ జాబులు చేస్తున్నోళ్ళ పిల్లలు సుతా ఈ బడికే వస్తుండ్రు. 3-4 కాదుల్లో 27 మంది ఉద్యోగుల పోరలు సర్కార్ బడిలో చదువుతుండ్రంటే ఎంత ముద్దుగా చెప్తుండ్రో చూడుండ్రిగా. అదుంది ఇది లేదు అనుకుంటా సకల సౌలతులు, సరిపోను టీచర్లు, పెద్ద ఆటల మైదానం. మన పిల్లలను మన ఊరి బడిలనే షరీక చెయ్యాలని ఊరోళ్ళు యూత్ పోరలు 7 ఏళ్ల కిందట డిసైడ్ చేస్తే సర్కార్ జాబులు వచ్చినోళ్ళు సుతా ఇండ్లకే తోలుతుండ్రు. ఎంపల్లో స్కూల్లో స్టడీ మంచిగా ఉండడం వల్ల 12 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రాను తిరుగుతున్నాం. ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా మంచిగా ఉన్నది. ఇలా ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ కూడా ఈ స్కూల్లోనే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరమే మళ్ళీ 50 అడ్మిషన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. పైసా ఖర్చు లేకుండా బట్టలు, పుస్తకాలు, పగటీలి బువ్వ, మళ్ళా చక్కటి చదువు. ఇక ఇంతకంటే ఇంకేం కావాలి? మా పాఠశాల 2024-20 సంవత్సరానికి గాను మండల ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ఉంది. అంతటా గిట్లనే ఆలోచన చేసి అన్ని స్కూళ్ళల్లో సవలతులు పెంచుకుంటే వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్లకు పంపే తిప్పలు తప్పినట్టేనబ్బా. హేగా చూడుర్రి, టూరిస్టులంతా అమరావతి తవ్వదొక్కుడు పక్క. అవునా, కొత్తగేముంది? అందాల అమరావతి నగరం గట్టనేలే, అద్దాల బంగ్లాలు రానేలే, అందమైన పార్కులు రాకనే పాయే. ఇంకేముందబ్బా కొత్తగా చూస్తానికి అంటురా. బీచ్లు బిల్డింగ్ల గురించి కాదు, ఆంధ్రాకు టూరిజం అంబాసిడర్ వచ్చిండు మళ్ళా. ఎవరో తెలుసునా? వరెవ్వా, చంద్రబాబు గారితో రామ్దేవ్ బాబా వారు ఆంధ్రాల టూరిజం డెవలప్మెంట్ చేసే పని మీద ఉన్నారు. స్పెషల్ బస్ కు జెండా ఊపి అందులోకెక్కి ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా తిరిగిండ్రు జర్సేపు. టూరిస్టులు బగ్గొస్తానికి ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలనే చర్చలు నడిచినాయి ఈ మీటింగులా. బాబా రామ్దేవ్ జీ, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. మాకు టూరిజం శాఖకు సలహాదారుగా మీరుంటేనే కరెక్ట్ అని సీఎం సార్ అడుగుడే ఆల్చం. ఫుల్ ఖుషి కాబట్టే బాబా వారు ఇక గిట్ల తెలుగులో పొగుడుతుంటే బాబు గారికి సుత దిల్ ఖుష్ కావచ్చబ్బా. చంద్రబాబు నాయుడు లాంటి సీఎం అందరి హితము, విజనరీ, ఆనెస్ట్ నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. భగవంతుడు పంపించిన అమూల్యమైన వరదానం. అట్లనే హరిద్వార్కి వెళ్ళి గంగాజలం తెచ్చిండుల్లా. కుబేర సినిమాల బిచ్చగాల బాధలు ఎట్లుంటాయో మంచిగా చూపించిండ్రబ్బా. ధనుష్ యాక్టింగ్ అయితే సూపర్. నిజంగా బిచ్చగాని లెక్కనే అనిపిస్తాడు. అలా తిప్పలు చూసేటోళ్ళు ఉండరు, బాధలు అరుచుకునేటోళ్ళు ఉండరు. బొచ్చల చిల్లర పడితేనే బొజ్జకు తిండి, లేదంటే ఉప్పుడు ఉపాసం బండాల్సిందే. కాలు రెక్కలు మంచిగున్నా అలకటి పనని కొందరు అడుక్కుంటారు. అది ఏరే ముచ్చట గాని ఇంతకు అసలు వార్త ఏందో చూడుర్రి. హైదరాబాద్ లా అడుక్కునుడు బంద్ చేసే కార్యం నడుస్తుందిల్లా. సిగ్నల్లు, ఫుట్పాత్లు, బస్టాండ్ల కాడ గట్లనే ఎవరన్నా నగుబడితే మున్సిపాలిటీలు పోయి మందలిస్తున్నారు. పేరేంది, ఊరేంది, ఎందుకు పరిస్థితి వచ్చింది, మీ ఇంటోళ్ళ పేరేందని వివరాలు తెలుసుకొని షెల్టర్ హోమ్ కు తీసుకుపోతాండ్రు. తిండి తిప్పలంతా ఆఫీసర్లే చూసుకుంటారు. నెంబర్ ఉంటే ఇంటోళ్ళకు ఫోన్ చేసి మీ మనిషి మా కాడనే ఉన్నాడని మతలబు పంపుతున్నారు. ఇప్పటికే 250 మందిలా 200 మందిని ఎవ్వలింటికి వాళ్ళని తోలిండ్రట. అడ్రస్ తెలిస్తే మళ్ళీ అక్కడ పంపిస్తాం. హాస్టల్ ఉన్నది, వస్తావా?
అడ్రస్ చెప్తలేడు, షెల్టర్ హోమ్ కు రమ్మంటే అస్తలేడు తమ్ముడు. ఏం బాధో ఏం కష్టమో గాని ఇంట్లోకెళ్ళి వెళ్ళొచ్చి ఇట్లా అడుక్కుంటే దయ్యున్నోళ్ళు 10వ పరకో వేస్తే దాంతోటే బతుకుడు. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు, రోడ్డు పక్కకు, సర్కార్ దవాఖాన్ల కాడ రాత్రి నిద్ర. కొడుకు కోడన్లు పట్టించుకోక కొందరు, క్యాలి తప్పి కొందరు, కష్టం శాతగాక అడుక్కునేటోళ్ళు కూడా ఉంటారు. మరి ఇట్లా ఎన్నేండ్లు? అందుకే హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు ఈ కార్యం పెట్టుకుర్రన్నట్టు. మీ పెద్దల్ని అడుగురు ఓ పారి, భక్త కన్నప్ప సినిమా చూడనోళ్ళే ఉండకుండొచ్చురు. శ్రీకాళహస్తి చరిత్ర అంతా తెలుస్తుంది. అండ్లా కృష్ణంరాజు సారు ఏమన్నా యాక్టింగ్ చేసిండా? భక్తితోటి శివయ్యకు ఓ కన్నే తీసిస్తాడు. మళ్ళా ఇన్నేండ్ల తర్వాత కన్నప్ప సినిమా వచ్చింది. ఇండ్లా మంచు విష్ణు హీరో. అట్లనే ప్రభాసు, మోహన్ బాబు, మోహన్ లాలు, అక్షయ్ కుమారు, శరత్ కుమారు ఇట్లా బయట రాష్ట్రాల యాక్టర్లు కూడా ఉన్నారు. ఊరిచ్చి ఉబ్బిచ్చి ఇయ్యాల టాకీస్లాకి వచ్చిండు. రివ్యూలు గివ్యూలు మేము ఇయ్యలేం గాని కన్నప్పని చూసిన వాళ్ళు ఏమంటారో మీరే ఇనుండ్రిగా. ఇంట్రెల్ వెళ్ళదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. డాన్స్ మంచు విష్ణుది యాక్టింగ్ మామూలుగా లేదు. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రావంగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజోడికి చూసిన థియేటర్లన్నీ దద్దరిల్లిపోయినాయి అన్న. కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్ గా ఇచ్చాడని. కట్టప్ప కాదు కన్నప్ప. కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడు, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో, తిన్నాడు ఎవరో, కన్నప్ప ఎవరో సినిమా చూడండి. ఫస్ట్ అయితే ఏడవాళ్ళ ఉంది, ఏడు చేశాను. తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి. దారుణంగా తీశారు. నా యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్. శివుడి దగ్గర ఉన్న ఒక భక్తురాలు ఎలా ఉంటే ఎలాగని కొంచెం థాట్ కలుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు. రొమాన్స్ ఎక్కున్నది, సినిమా తక్కువన్నది, కళ్ళు చక్కగా బిక్కోవాలంటే నిజం కూడా బిక్కొని పెట్టాలి. అప్పుడు కళ్ళేమన్నా లాస్ట్ 35 minutes సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్ గా ఫీల్ అవుతారు. ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది. ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్ళాడు. 20 minutes కూడా సినిమా కూడా అయిందన్న. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళ తెలుపు డబ్బా వేసుకున్నాడు. చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూడండి. ఫస్ట్ హాఫ్ బెస్ట్. సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం వచ్చి చూసేళ్ళండి, చాలు మీ డబ్బులు వర్తిడ్డానికి. సినిమా సూపర్ మహాదేవ శంభో శంకర. మోహన్ బాబు గారు మీ సినిమా సూపర్ హిట్. విష్ణు గారు మీ సినిమా యాక్టింగ్ అయితే మహా బ్లాక్ బస్టర్. ఎవడైనా ఆపితే సినిమాని రత్తకోతే నాకు అడగలరా. ప్రభాస్ అన్న ఏందన్నా సినిమా యాక్టింగ్ ఏందన్నా మీరు. అబ్బాబా 1000 కోట్లు అయితే పక్క 200 కోట్లు పెట్టారు. దుప్పటి కప్పు ఇంటికి వెళ్ళి పడుకోండి. చాలా బాగుంది. లాస్ట్ 20 minutes ప్రభాస్ గారి ప్లస్ అన్న కూడా ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ గురించి నేను చెప్పాలా? శ్రవణ కుమారుడి కథ మీకు తెలిసే ఉంటది. అమ్మా నాయనలు ముసలోళ్ళు, కండ్లు కనబడే ఏదో ఒక పని చేసుకుంటా ఇద్దరిని సాత్తుంటాడు. అయితే పెద్ద మనుషులకు అన్ని దేవస్థానాలు చూడాలనే కోరికుందని తెలిసి కావడి కడతాడు. ఇద్దరిని షెరో దాంట్లో కూకుండా పెట్టుకొని అది మోసుకుంటా గుళ్ళు గోపురాలు మొత్తం దిప్పుకొస్తాడు. తల్లిదండ్రుల మీద పాయరం గురించి చెప్పాలంటే ఇదే యాద్ చేస్తారు ఎవ్వలైనా. మనం అంత బరువు మోయకున్నా యాళ్ళకింత బువ్వ పెడితే చాలబ్బా. ఎప్పుడు అవ్వకు పానం నిమ్మలం కావచ్చు. హైదరాబాద్ ముసారంబాగ్ ఏరియాలుండే ఈమె పేరు శకుంతలాబాయ్. 90 ఏండ్లకు మీద ఉంటది. 2 కొడుకులు 4 బిడ్డలైతే అందరికి పెండ్లిళ్ళు చేసింది. ఇంటాయనే శానేండ్ల కింద కాలం చేసిండు. కొడుకులు మంచిగా చూడక ఎల్లగొడితే బిడ్డ కాడికి పోయిందట. ఆడెన్నేండ్లనుంటదుల్లా. సీదా ఆర్డీఓ సార్ను కలిసి గోసంతా చెప్పుకుంటే, అరే పెద్ద మనిషిని గట్ల బాధ పెడితే ఎట్లనయ్యా, మంచిగా చూసుకోండి లేకుంటే ఇల్లు ఖాళీ చేపిస్తా అని ఆర్డర్ వేసిన. కొడుకుల తరీకే మారలేదట. నోటీసుల మీద నోటీసులు పంపి ఇక లాభం లేదని వాళ్ళను ఇల్లు ఖాళీ చేపించి అమ్మని తీసుకొచ్చి పెట్టింది తహసీల్దార్ మేడం. 2-3 times టైం ఇచ్చుకుంటూ ఉన్నాం 1 year మొత్తం. అయినా కూడా వాళ్ళు చేంజ్ కానందుకు మొన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు బస్ స్టాండ్ లా ఈ అమ్మను వదిలించుకొని పోయిండ్రు కన్నోళ్ళు. ఆత్మకూరు బస్ స్టాండ్ లో దింపిండ్రు. వాళ్ళు సంక్రాంతి చేతి వేసుకొని దింపిండ్రు, గుసరెట్టిండ్రు, ఇంత చాయ్ తెచ్చిండ్రు, పోసిండ్రు, నాకు తెప్పించి తిన్నా.
అత్త కోడళ్ళకు వడిరాక ఆస్తుల కోసం ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టబట్టిరి. కడుపు కట్టుకొని సాది చదివిచ్చి పెండ్లిళ్ళు చేసి ఆస్తులు వంచిస్తే ఇయాల ఇంత బువ్వ పెట్టేతానికే కష్టమైతాంది కొందరికి. కన్నోళ్ళు గిట్ల చేసినందుకే తమిళనాడులో గీ కాక 4 కోట్ల రూపాయల ఆస్తిని దేవుని ఉండిలేసిండు. కొడుకుల తిప్పలు కొడుకులకు ఉండొచ్చు గాని అయ్యవ్వలను మీరు చూసుకోకుంటే ఎవరు చూసుకుంటారే అన్నలు? మీసాలే మీ పిల్లలకు రాగల్లా, జర పైలం మరి. పొంగ పొంగ బండ ఆగిపోయిందనుకో పక్క కాపి ఏమైంది కావచ్చని చెక్కింగ్ చేస్తారు. అంత మంచిగానే ఉన్నా చాలా అయితలేదంటే సెల్ఫ్ పోయిందేమో అని కిక్కు కొడతారు. ఒకళ్ళ పెట్రోల్ లేకుంటే బంకుకు పోయి తెచ్చుకునుడో బండిని నూకపోవడో వేస్తుంటారు. కానీ బండ్ల పెట్రోల్ ఉండి అన్ని బరాబరే ఉన్నా బండి చాలా అయితలేదంటే సీదా మెకానిక్ తానికి పోవాల్సిందే. అయితే ఒక కాడ ఏమైందో చూడుర్రి మళ్ళా. అరే డీజిల్ లేక నూకొస్తున్నారేమో అనుకునే రాయింత ఫుల్ ట్యాంక్ చేయించినందుకే గీ తిప్పల. మళ్ళీ ఇవి ఎవరు కాలరు అనుకుంటున్నారు? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సార్ కాన్వాయిలు ఉండేటి. రాత్రి ఊరికి పోత గీ బంకుల రప్ప 19 బండ్లలో ఫుల్ ట్యాంక్ చేపిస్తే జర్రంత దూరం పోగానే ఆగుడు మళ్ళా ఓవుడు, ఆగుడు మళ్ళా ఓవుడు. సీఎం గారితో తిరిగే కాలర్ అంటే మంచి కండిషన్ తోటి ఉంటాయి. తొక్కుడు దొక్కితే రయ్యు నొరుకుతాయి. ఏదన్నా రిపేర్ వస్తే ఒక్కదానికి వస్తుంది. ఉన్నాయన్ని గులవాడేందని చెకింగ్ చేస్తే బంకుల బాగోతాం బయట పడ్డది. డీజిల్ ఇప్పి చూస్తే సగం పడ నీళ్ళేనట. ఫోన్ కొడితే ఏరే బండ్లు రాగానే ముఖ్యమంత్రి గారు నల్లదోలి ఇవన్నీ బంకు కాడికి నూక్కొచ్చిండ్రు. ఆఫీసర్లు చెకింగ్ చేస్తే కల్తీ అని తేలే వరకు బంకుకు తాళం పెట్టిరు బాజాబ్తా. ఖుద్దు సీఎం సార్ బండ్లకే నీళ్ళ డీజిల్ కొట్టిరంటే ఎంతటి పనివంతులరా నాయన మీరు. వీళ్ళని తెలియక కొట్టిండ్రో తెలిసే కొట్టిండ్రో గాని పెట్రోల్ బంకుల బాగోతం ఎట్లుంటుందో దేశమంతా సాటింపేసినట్టు అయ్యింది. మామూలోడైతే మత్పరిస్తారు, అవసరమైతే మళ్ళీ పడతారు. ఇక మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో గానీ అది ఎట్లుండాలంటే ఇంకెవడన్నా కల్తీ చేయాలంటేనే గజ్జు మనాలే. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.